ఇప్పుడు ఓకే. హలో అందరికీ నమస్కారం. గమనించండి, ఈ వీడియో తప్పకుండా చూడండి. చూడండి, చాలామంది చాలా నెలల నుండి, కొంతమంది సంవత్సరాల నుండి కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన బాడీకి ఎంతో హెవీ లోడ్ వేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎన్నో వర్కౌట్ చేశారు, ఎంతో హార్డ్ వర్క్ చేశారు. అయితే ఇవన్నీ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవెంట్స్ వెళ్ళి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఈవెంట్స్ అయిపోయాక చాలామంది గ్రౌండ్ బంద్ అవుతున్నారు. దయచేసి ఆ పని చేయకండి. ఫ్యూచర్లో న్యూరాలజీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నది. లో బీపీ కానీ హై బీపీ కానీ అటాక్ అవ్వడానికి, మన బాడీకి అటాక్ అవ్వడానికి అది అవకాశం ఉన్నది. చూడండి, దయచేసి ఈవెంట్స్ అయిపోయాక కనీసం 2 వారాలైనా మీరు గ్రౌండ్కు టచ్లో ఉండాల్సి ఉంటుంది. గ్రౌండ్కి వచ్చి మామూలుగా ఒక 2 రౌండ్లు చేసి వార్మప్ చేయండి, సరిపోతుంది. బాడీ హీట్ అవుతుంది, కండిషన్లో ఉంటుంది. చూడండి, ఒకటేసారి బంద్ చేయొద్దు గ్రౌండ్ ఎప్పుడు కానీ. చాలా హెవీ లోడ్ వేసిన తర్వాత ఈవెంట్స్ అయిపోయాక చాలామంది బంద్ చేస్తాను. అలా చేస్తే ఫ్యూచర్లో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నది. గమనించండి, గ్రౌండ్లో టచ్లో ఉండండి. సరే, గ్రౌండ్ మరి వెళ్ళలేను, ఎప్పుడో మరి నేను ఇంటికి వచ్చాను, ఎట్లా మరి నేను వేరే ప్లేస్లో ఉండి ప్రాక్టీస్ చేశాను అనేవాళ్ళు ఉంటారు కదా. ఇంటి దగ్గర స్కిప్పింగ్ ఆడండి. స్కిప్పింగ్ ఆడు ఒక 10 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ ఆడిన తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీ బాడీ కండిషన్లో ఉంటుంది. కనీసం 2 వారాలైనా మీరు మీ బాడీని మళ్ళీ కండిషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్లో అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. గమనించండి, దయచేసి ఎంబడే ఈవెంట్స్ అయిపోయినా ఎంబడే గ్రౌండ్ని బంద్ చేయకండి. టచ్లో ఉండండి గ్రౌండ్లో. తప్పకుండా మీ బాడీ హెల్తీగా ఉంటుంది. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. ఈవెంట్స్ అయినా అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవరైనా అనుకోని సందర్భంలో మరి ఈవెంట్స్ క్వాలిఫై కాకుంటే ఏం డిసప్పాయింట్ అవ్వకండి. తప్పకుండా మళ్ళీ పోస్టులు పడబోతున్నాయి, మళ్ళీ వాటికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకా స్టడీ సంబంధించిన టిప్స్ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. గమనించండి. కీప్ ఆన్ టచ్, ఫాలో మీ. అంటే యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు తప్పకుండా టైం వేస్ట్ చేసే వీడియోలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో అస్సలే ఉండవు. గమనించండి, మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ని సేవ్ చేసుకోండి. తప్పకుండా అన్నీ ఈజీగా మీరు అన్ని వీడియోస్ చూడవచ్చు. అంటే అన్నీ కూడా, ఏదైనా కూడా చాలా ఉపయోగకరమైన వీడియోస్ ఉంటాయి. లాంగ్ లెంత్ వీడియోస్ అస్సలే ఉండవు. టైం వేస్ట్ చేసే విధంగా మిమ్మల్ని అస్సలే నేను చేయను. తప్పకుండా షార్ట్లోనే దాదాపుగా విలువైన సమాచారం అందించే విధంగా ఏది కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరూ ఫాలో అవుతూ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ.